విద్యాపవేతదాన మహోత్సవ బ్యాండాపాలని బ్యాండాపాలి. భక్త మహాశయులందరూ కూడా ఒకసారి వినవలసిందిగా కూర్చున్నారు. కంకణాలు కోల పక్కన పెట్టండి. మీకు చిత్తం కంకణం మీద ఉంది, కళ్యాణం మీద లేదు. కూర్చోవాలండి ఒక 5 నిమిషాలు. అందరూ ఒక్కసారి వినవలసిందిగా కూర్చున్నామండి. స్వామివారికి ఇప్పుడు వారి మామగారైనటువంటి జనక మహారాజు గారు యజ్ఞోపవేతమును సమర్పించారు, వెండి యజ్ఞోపవేతమును. అయితే ఈ యజ్ఞోపవేతం సాధారణ మన కళ్యాణంలో పిల్లగాడి కాళ్ళు కడిగాక పెరుగు బెల్లం తినిపిస్తానండి. అలాగా స్వామివారికి ముందుగా మధుపర్కం తదుపరి కన్యాదానంగా ఆవిస్తారండి. అందరూ కూడా ఒకసారి తిలకించవలసిందిగా కోరుచున్నాం. ఓం తదంగా అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః స్వచిత్రేణ పూర్వకం భ్రాం అగ్నే మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవా మాద్వీనౌ సంతోషదే మధురక్త మధోనసే మధోనత్పరణోత్పరా సర్వం మద్వస్తు అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః మధుపర్కాం సమర్పయామి. మధుపర్కానంతరేణ హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. అదః సాలకృతకన్యాదానాని కరిష్యే. కన్యాదాన మహోత్సవస్తు సీతారామచంద్ర స్వామి వారు చతుర్దశ భువనాధీశ్వరుడు అనగా భూలోకముతో పాటు చతుర్దశగా ఉండేటువంటి అన్ని లోకానికి ఆయనే భువనాధీశ్వరుడు అనగా అధిపతి అన్నమాట. అయితే జనక మహారాజు గారు ఒక దేశానికి సంబంధించిన రాజుగా భావించి శ్రీరామచంద్రుడు దేవతామూర్తి అని తెలిసినప్పటికీ కూడా తన కుమార్తె కోసము దాచుకున్నటువంటి సంపదలో వివాహం చేస్తూ సీతాదేవితో పాటు రొక్కముగా కట్నముగా తన అశ్వములను, తన చతురంగ బలములను, తన రాజ్యంబులను, తనకుండేటువంటి ధనధాన్య రాసులను, పాడి పంట పొలములను స్వామివారికి సమర్పించాడు. ఎందుకు సమర్పించాడు అంటే రామచంద్రుడికి లేక కాదండి, మరియు నాకే ఉందన్న గర్వం కాదండి. ఈ రాజ్యమంతా నీదే, నీకు నా రాజ్యము కూడా కనబడితే నా రాజ్యంలో ఉన్న జనాలు అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారయ్యా. కాబట్టి వాళ్ళనే కట్టకానుకలుగా నీకు సమర్పిస్తున్నాను. వాళ్ళ బాగోగులు, మా పశువుల బాగోగులు, నేను సమర్పించిన భూమి తాలూకు జనాల బాగోగులు, అక్కడ ఉండేటువంటి జీవన శైలి, జీవులందరికీ కూడా నీవే అధిపతివి కాబట్టి వారి జీవనానికి ఎటువంటి కష్టం రాకుండా చూస్తావన్న ఆలోచనతో నీకు కన్యాదానంతో పాటు ఈ కట్నాన్ని సమర్పించుకుంటున్నాను అని చెప్పాడంటండి. శ్రీరామచంద్రుడు ఒకటే మాట అన్నాడంట జనక మహారాజు గారితో, రాజా మామల మీరిచ్చేటువంటి సంపద ఏదున్నప్పటికీ కూడా 1-2 రెట్లు చేసేటువంటి ప్రభావితమైన పరిస్థితినే కల్పిస్తానే కానీ నష్టపరచు అని మామకు మాట ఇచ్చి కన్యాదానంతో పాటు తగు రొక్కము, ధనము, సంపద, ఆయుష్ను కూడా పొందినాడు. కావున భక్తులందరూ కూడా గమనించవలసింది ఏమనగా ఏడాదికి వచ్చేది ఒకటే శ్రీరామనవమి. ప్రతి నెల శ్రీరామనవమి కాదు, ప్రతిరోజు కళ్యాణం చేసుకున్నప్పటికీ శ్రీరామనవమి కళ్యాణం కిందకు రాదు. కాబట్టి భక్తులందరూ కూడాను కళ్యాణదానము సమయమున మీ దగ్గరికి స్వామివారి పాదుకలు వస్తాయి. తమ వంతు దక్షిణ సమర్పణ చేసుకొని స్వామివారి పాదుకల మీద కన్యాదాన సమర్పణ చేయవలసిందిగా కోరుచున్నారు. బోలో శ్రీరామచంద్రమూర్తి భగవానకే. అదః కన్యాదాన మహోత్సవస్తు. జై శ్రీరామ్. ఎవరు? జై శ్రీరామ్.